ఎవరైనా అన్న ఎన్టీఆర్ ని టచ్ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరించారు. గుంటూరు నగరం నడిబొడ్డున అన్న నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ స్టేడియంగా ఏర్పాటై ప్రతిరోజు ఎంతో మందికి నడక వ్యాయామంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ నగరవాసుల దినచర్యలో భాగమై ఎన్టీఆర్ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ సైకోలు చేసిన కుట్రలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక న్యాయ పోరాటం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న వాకింగ్ ట్రాక్ సభ్యులు ఎన్టీఆర్ అభిమానుల మధ్య దొడ్డిదారు నిబంధనలకు విరుద్ధంగా గుట్టుగా వైసీపీ మోకలు ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది. నగరపాలక సంస్థ అధికారులు ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారంటే గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్ సెంటర్ లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్ లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుద్దామని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అధికారులతో కుమ్మక్కై ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అని నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ కట్టి నడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపు మాపేందుకోసం స్థానిక వైఎస్సీపీ ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా విడుదల రజని రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలా ఫలకాలు ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలా ఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేసామని చెప్పి వీటన్నిటిపైన మేము హైకోర్టులో బిల్ వేయటం జరిగింది. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండగా విడుదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, అద్దాలగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి శిలా ఫలకాల మీద పేర్ల కోసం అన్న ఎన్టీఆర్ గారి పేరుని రూపమాపేందుకోసం వాళ్ళు కుట్ర పనితే దాన్ని హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవడం జరిగింది. ఈ రోజున వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ జిమ్ అనే నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక ఒక కులానికి కోసం పనిచేసే సంస్థ కాదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోరాడే సంస్థ. ఈ రోజున మా యూత్ అధ్యక్షుడు రాయపాటి సాయి గారు, పౌరం రోహిత్ గారు, వలివేటి కృష్ణ గారు, సత్యం గారు, మన విఠల గారు పాల్గొన్నారు. ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం, ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.